నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును కన్ఫర్మ్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ మిగతా అభ్యర్థుల లిస్టును కూడా రెడీ చేసుకుంటుంది. అయితే ఎలక్షన్స్ తొందరలోనే ఉండగా టీడీపీ నుండి ఇంతకుముందు ఎలాంటి లిస్టు రాలేదు. కానీ మొత్తానికి తెలుగుదేశం జనసేన మొదటి అభ్యర్థుల జాబితా అయితే రిలీజ్ అయింది. అధికారికంగా ఇంకా టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు రిలీజ్ చేయలేదు. కానీ మనకు ఉన్న సమాచారం మేరకు 99% కన్ఫర్మ్ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు చెప్పబోయే వాళ్ళే. చాలా రోజుల నుండి ఎన్ని రోజులకు ఈ జాబితా రిలీజ్ చేస్తారని అటు టీడీపీ వాళ్ళు ఇటు జనసేన వాళ్ళు ఇద్దరు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ చేయబోతున్న లిస్ట్ వచ్చేసి ఎంపీ అభ్యర్థుల లిస్టు. మన ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీ స్థానాలకు గాను 13 మంది ఎంపీ అభ్యర్థులు అయితే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అందులో జనసేన వాళ్ళు ఇద్దరుంటే టీడీపీ వాళ్ళైతే 11 మంది ఉన్నారు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారో క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. మొదటగా శ్రీకాకుళం పార్లమెంట్. ఇక్కడ ప్రెసెంట్ ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వచ్చే ఎలక్షన్స్ లో కూడా టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా ఆయనకే ఎంపీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. రెండవది అనకాపల్లి పార్లమెంట్. భైరా దిలీప్ చక్రవర్తి గారు ఈయన టీడీపీ నుండి ఎంపీ అభ్యర్థిగా అయితే కన్ఫర్మ్ అయ్యారు. మూడవది విశాఖపట్నం పార్లమెంట్. మెతుకుపల్లి భరత్ గారు ఈయన కూడా టీడీపీ నుండి ఎంపీ అభ్యర్థిగా అయితే కన్ఫర్మ్ అయ్యాడు. నాలుగవది కాకినాడ పార్లమెంట్. సానా సతీష్ కుమార్ గారు ఈయన జనసేన పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు. ఐదవది నరసాపురం పార్లమెంట్. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు ఉన్నారు, అంటే త్రిపులార్ గారు. ఈయన టీడీపీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆరవది ఏలూరు పార్లమెంట్. ఇక్కడ నుండి గోపాల్ యాదవ్ గారు టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా అయితే పోటీ చేయబోతున్నారు. ఏడవ పార్లమెంట్ విజయవాడ. ఇక్కడ నుండి కేశినేని శివనాథ్ గారు అలియాస్ చిన్ని ఈయన టీడీపీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. తర్వాత మచిలీపట్నం పార్లమెంట్. ఇక్కడ నుండి జనసేన తరపున వల్లభనేని బాలశౌరి గారు అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈయన ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవాళ్ళు, అక్కడ నుండి జనసేన పార్టీకి మారి మచిలీపట్నం ఎంపీగా అయితే పోటీ చేయబోతున్నారు. తర్వాత నరసరావుపేట. ఇక్కడ నుండి టీడీపీ తరపున శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీకి మారి నరసరావుపేట నుండి ఎంపీ అభ్యర్థిగా అయితే పోటీ చేయబోతున్నాడు. తర్వాత తిరుపతి పార్లమెంట్. ఇక్కడ నుండి అంగలకుర్తి నిహారిక గారు ఈమె టీడీపీ తరపున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ రాజంపేట పార్లమెంట్. సుగవాసి సుబ్రహ్మణ్యం గారు టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా అయితే కన్ఫర్మ్ అయ్యారు. తర్వాత హిందూపురం పార్లమెంట్. బీకే పార్సారథి గారు టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా అయితే కన్ఫర్మ్ అయ్యారు. సో ఫైనల్ గా అనంతపురం. ఇక్కడ నుండి కాలువ శ్రీనివాసులు గారు టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అయితే పోటీ చేయబోతున్నారు. సో ఇదనమాట మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు స్థానాలకు గాను 13 స్థానాల్లో అయితే ఎంపీ అభ్యర్థుల జాబితా అయితే టీడీపీ మరియు జనసేన పార్టీ రిలీజ్ చేసింది అనుకోవచ్చు. సో ఇందులో టీడీపీ వాళ్ళైతే 11 మంది ఉన్నారు, మరియు జనసేన వాళ్ళైతే ఇద్దరు ఉన్నట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. మరి మిగతా 12 స్థానాలు మరియు 175 నియోజకవర్గాల జాబితా ఎప్పుడు వస్తుందో చూడాలి. సో ఈ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాచారం అందిన వెంటనే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. సైనింగ్ ఆఫ్, టీమ్ వినయ్ టీవీ.